నిజామాబాద్ నగర బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, తాజా రాజకీయ అంశాల మీద చర్చిద్దాం. సార్ చెప్పండి సార్, ఎమ్మెల్సీ కవిత లేఖ అంశం ఇప్పుడు అంతా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీ గురించి 2 నిమిషాలే మాట్లాడారని చెప్పి ఆ లేఖలో పేర్కొనడం ఎట్లా చూస్తారు? కేసీఆర్ పరిపాలన 2014 నుండి 23 వరకు ఒక నిజాం పరిపాలన మాదిరి కొనసాగింది. ముఖ్యంగా అభివృద్ధి ఒకవైపు చేసిండొచ్చు, దానికన్నా అవినీతి, అహంకారం, ఇంకా 10 సంవత్సరాలు మా పరిపాలన ఉంటా అనే విధంగా పరిపాలనకు జవాబుగానే ప్రజలు 2023లో వాళ్ళని పొందబెట్టడం జరిగింది. ఈ వారి కుటుంబం మధ్య ఉన్న కలహాలు కొత్త ఏం కాదు, అది ఎప్పటి నుంచో వర్గపూర్ నడుస్తూ ఉంది. కేసీఆర్ తర్వాత నేను అనుకోని కవిత గారు, ఆ తర్వాత కేటీఆర్, ఒకవైపు అల్లుడు, పాపము ఆ డిప్రెషన్లోనే ఈరోజు సంవత్సరంన్నర నుండి అసెంబ్లీ కూడా రాలేని పరిస్థితి. ఆయన ఆరోగ్యం చూస్తూ ఉన్నాం, రోజు రోజు క్షీణిస్తూ ఉంది. అంటే ఎట్లుంటుంది అంటే, హెల్తీగా ఉండాలంటే ఫ్యామిలీ వాతావరణం ముందు బాగుండాలి. ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితం ఏదైతే గొప్ప రాజకీయం, దాన్ని ఒప్పుకునొచ్చు. ఇవాళ 11 సంవత్సరాలు నిరంతరం తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించుకున్న దాంట్లో ప్రముఖ పాత్ర అయినది. బీజేపీ సుష్మా స్వరాజ్ గారి బిల్లు మద్దతు ఇచ్చి ఈరోజు తెలంగాణ సాధించుకుంటే, తెలంగాణ సాధనలో ఎవరైతే అమరులైనరో, తెలంగాణ సాధన కోసం పట్టుపడ్డ వారికి ఈరోజు సరైన ప్రాధాన్యత లేదు. వారి పరిపాలనలో ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి అన్ని ప్రముఖ పోస్టులన్నీ కూడా వారి ఫ్యామిలీలో జరిగింది. ఇక బీజేపీ గురించి 2 నిమిషాలే మాట్లాడినంటే, ఈరోజు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన విషయంలో అన్ని రంగాల్లో 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఒకవైపు అయితే, ఈరోజు బీజేపీ 11 సంవత్సరాల పరిపాలన ఒకవైపు అన్ని రంగాల అభివృద్ధితో పాటు మొన్న మన సైనిక శక్తి పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో అమాయక 26 మంది ప్రాణాలకు, దానికి బదులుగా ఆపరేషన్ సింధూర్ ప్రపంచం మొత్తం అన్ని దేశాలకు మన సత్తా ఏంటిదో ఈ రంగంలో కూడా చెప్పడం జరిగింది. ఇక బీజేపీ గురించి నువ్వు విమర్శించడానికి ఏముంది? బీజేపీ ఎదుగుదలని ఎవరు కూడా ఆపలేరు. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? వాళ్ళ మీదే పడుతుంది. బీజేపీ గురించి విమర్శించడానికి ఆ 2 నిమిషాలు ఎక్కువ. ఈరోజు తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని డబుల్ ఇంజన్ సర్కార్ కోసం నాయకులతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆమె, నేను డాడీకి రాసిన, డాటర్ రాసింది, నేను నిరంతరం రాస్తూ ఉంటుంటే అవి ఆయన చుట్టుముట్టు అందరు రాక్షసులు తయారైనరు. అదంతా వాళ్ళ ఇంటర్నల్ ఫ్యామిలీ. అయిపోయింది బీఆర్ఎస్ పని. నువ్వు ఎన్ని రకాలుగా జిమ్మికులు ఆడ్ చేసినా, నువ్వు లెటర్ బహిర్గతం చేయించినావా, అదే అయిందా? రోజు రోజుకు అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ పని అయిపోయింది. కనుక ఈ లెటర్ అంత పెద్ద ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేదో రొటీన్ లెటర్, ఏదో చిత్తు కాగితమే రాసిచ్చినట్లుంది. అప్పటిదప్పుడు ఏదో డిప్రెషన్లా అన్నతోటి ఏదో పోరాడడం జరిగిందా, ఫోన్లో ఏమన్నా అనుకున్నారేమో. అప్పటిదప్పుడు వైట్ పేపర్ తీసుకొని ఏదో పిచ్చి గీతలు గీసినట్లు గీసింది. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి దగ్గర అవుతుందని, రానున్న రోజుల్లో పొత్తు పెట్టుకుంటుందని ఈ కవిత లేఖలో పేర్కొన్నట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ అట్లాంటి అవకాశాలు ఉంటావా? బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నారా? 2023లో 8 మంది ఎమ్మెల్యేలు, అది చరిత్ర. ఆ తర్వాత పార్లమెంట్లో 8 మంది ఎంపీలు, అంటే 56 ఎమ్మెల్యే నియోజకవర్గాలు, 8 మంది ఎంపీలు అంటే. ఆ తర్వాత మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు 4 ఉమ్మడి జిల్లాలలో, అంటే సుమారు 43 నియోజకవర్గాలు అవి. అంటే ఎక్కువ
ఎప్పుడు ఎక్కడ తెలంగాణలో ఎలక్షన్లు జరిగినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తూ ఉంది. ఎవరితోటి పొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీకి ఎవరి మద్దతు అవసరం లేకుండా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ సింగిల్గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వీళ్ళందరూ విమర్శించుకోవటానికి ఇద్దరు కూడా తోడు దొంగలే. నువ్వు చేసినావంటే నువ్వు చేసినావు తప్ప బీజేపీకి బీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకుంటే ఆ మహిళ బీజేపీకి అంటుంది తప్ప ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా దాంతోపాటు రాష్ట్రంలో కూడా ఎదుగుతూ ఉంది. తప్పకుండా ఏ పార్టీ ఇలా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అంటాడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ అంటది కాంగ్రెస్ బీజేపీ పొత్తు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, రేవంత్కు సపోర్ట్. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకుంటానికి ఇచ్చిన 6 గ్యారంటీలని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ విమర్శలు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన 8 లక్షల కోట్ల అప్పు అన్ని రంగాల్లో. రోజు ఈ 1.5 year కాంగ్రెస్ పరిపాలనలో ఈ డిజాస్టర్ ఆర్థిక వ్యవస్థ పూర్తి కుప్పకూలిందంటే దానికి ముఖ్యమైన కారకులు బీఆర్ఎస్ కేసీఆర్. ఆ తర్వాత 1.5 year నుంచి వీరి పరిపాలన ఎక్కడుంటే ఒక పేరుకు ఒక సీఎం అయిండొచ్చు. ఇవాళ 5-6 సీఎంలు ఎక్కడో అక్కడ దోచుకుంటా ఉన్నారు. 20% కమిషన్లు అంటే పాపం 2 సంవత్సరాల క్రితము కమిషన్లు ఇచ్చి ఆ బీఆర్ఎస్ పార్టీలో పనులు చేసుకున్న వాళ్ళకు బిల్లుల కోసం ఇది వీరిద్దరి పరిపాలన. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ మీద అబాండ లేయడం తప్ప బీజేపీ ఇవాళ ఎటువంటి అవినీతి లేకుండా 11 సంవత్సరాల కేంద్రంలో ఇవాళ రాష్ట్రంలో ఈ 1.5 yearలో ఒక ఎమ్మెల్యే మీద కానీ ఎంపీ మీద కూడా ఎటువంటి అవినీతి లేకుండా పరిపాలన ఉందంటే బీజేపీ. అది బీజేపీకి ఒక బేసిక్ ఒక పునాదే బీజేపీ అటువంటిది ఉంటుంది. కనుక ఏ కవిత గారి ఏదైతే లెటర్ ఉందో దానికి అంత పెద్ద ఇంపార్టెంట్ తెలిసినది. అది ఇంటర్నల్ పోరాటం, అది వాళ్ళకి సంబంధించింది. కవిత కూడా అదే అంటున్నా, ఇంటర్నల్ విషయం. నేను లెటర్లు రెగ్యులర్గా రాస్తూ ఉంటాను, కానీ కావాలనే రద్దంతం చేస్తున్నారని చెప్తాను. మరి లెటర్ రాయాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్గా మాట్లాడుతున్నచ్చు కదా. ఇదంతా గేమ్ డైవర్షన్ కోసమే. జైలుకి పోయే టైం వస్తున్నట్లుంది, అందుకోసమే పబ్లిక్ని డైవర్ట్ చేయడం. నోటీసులు వస్తున్నాయి కదా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన దానికి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు ఏది వాళ్ళకు ప్రమాద గంటికలు మోగుతుంటే డైవర్ట్ చేస్తారు. ఇది ఆ కల్వకుంట్ల కుటుంబంలో హరీష్ రావు దగ్గర ఉన్న గొప్పతనమే. అది డైవర్ట్ చేయడంలో సిద్ధవస్తున్నారు. కానీ ఎవడు తప్పు చేసినా తప్పకుండా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శిక్షింపబడతారు. అది ప్రజాస్వామ్యంలో గొప్పతనమే. అది ఇవి నిజామాబాద్ నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు చెప్తున్న విషయాలు. కవిత లేఖాంశం అంతా కూడా చాలా సాధారణమైన అంశంగా ఆయన కొట్టిపారేస్తున్నారు. బీజేపీ ఎదుగుదలను ఎవరు ఆపలేరని, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని, ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ వస్తుందని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్, మెగా 9 న్యూస్, నిజామాబాద్.